నెట్వర్కింగ్ కేబుల్స్‌లో టాప్ ఫిఫ్త్ కంపెనీ అయిన ఓరియంట్ కేబుల్స్ ఐపీఓతో అయితే వస్తుంది. దీని టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 700 క్రోర్స్. ఇందులో 320 క్రోర్స్ అయితే ఫ్రెష్ ఇష్యూ అండ్ 380 క్రోర్స్ వచ్చేసి ఓఎఫ్ఎస్ అంటే ఆఫర్ ఫర్ సేల్ అనమాట. కంపెనీ ఫ్రెష్ ఫండ్స్‌ని మెయిన్‌లీ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌కి అండ్ డెబ్ట్ రీపేమెంట్‌కి మిగతా జనరల్ కోఆపరేటివ్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటే ఓరియంట్ కేబుల్స్ నెట్వర్కింగ్ కేబుల్స్ అండ్ పాసివ్ నెట్వర్కింగ్ ఎక్విప్‌మెంట్‌ని అయితే తయారు చేస్తది. ఇవి బ్రాడ్‌బ్యాండ్ ఇంకా ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి చాలా అవసరం అనమాట. వీళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ ఇంకా టెలికాం టవర్స్‌కి కూడా కేబుల్స్‌ని సప్లై చేస్తారు. ఇంకా ఇప్పుడు వీళ్ళు టీ3 డ్రోన్స్‌ని గూడా వీళ్ళైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ నెట్వర్కింగ్ కేబుల్ సెగ్మెంట్‌లో వీళ్ళ మార్కెట్ షేర్ దగ్గర దగ్గర 22% అయితే ఉంది. అండ్ ఇది టాప్ 10 కస్టమర్స్‌తో యావరేజ్‌గా 8 ఇయర్స్ రిలేషన్‌షిప్ అయితే ఉంది. ఇది వాళ్ళ ట్రస్ట్ ఏంటో చూపెడతదనమాట. కానీ ఇన్వెస్టర్స్‌కి కొన్ని రిస్క్‌లైతే అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ముందు సంవత్సరం మనం రెవెన్యూస్ చూసుకుంటే 74% వీళ్ళ టోటల్ రెవెన్యూ టాప్ 10 కస్టమర్స్ నుండి అయితే వచ్చింది. ఒకవేళ ఎవరైనా పెద్ద క్లయింట్ వీళ్ళ ఆర్డర్స్‌ని గాని తగ్గించుంటే వీళ్ళ బిజినెస్ మొత్తం నెగెటివ్ క్యాష్ ఫ్లోస్‌కి అయితే ఎళ్ళిపోతుంది. సో, అది మనకి ఒక డిసడ్వాంటేజ్. అండ్ రా మెటీరియల్ సోర్సింగ్ కూడా హైలీ కాన్సంట్రేటెడ్‌గా ఉంది. కంపెనీ 77% కాపర్, పీవీసీ లాంటి రా మెటీరియల్స్‌ని టాప్ 10 సప్లయర్స్ నుండి తీసుకుంటుంది. సో, ఏదైనా డిలే అయినా, సప్లై ఇష్యూ లేదా ప్రైస్ వాలటిలిటీ వస్తే ప్రొడక్షన్ ఇంకా ప్రాజెక్ట్స్ టైమ్‌లైన్‌ని సీరియస్‌గా ఎఫెక్ట్ చేస్తది. సో, ఈ కంపెనీలో ఈ రిస్క్‌లైతే ఉన్నాయి. మీరు ఇవి కూడా అయితే కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కాంపిటీషన్ గురించి మాట్లాడితే పాలీక్యాబ్, ఆర్ఆర్ కేబుల్ ఇంకా ఫినోలెక్స్ కేబుల్స్ లాంటి పెద్ద ప్లేయర్స్ మార్కెట్‌లో అయితే ఉన్నారు. సో, ఫైనల్‌గా ఈ ఐపీఓకి మీరు అప్లై చేస్తారా లేదా అనేది కింద కామెంట్స్‌లో చెప్పండి.